హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ పూర్ణిమ. సో ఈరోజు చూస్తున్నారు కదండి ఈ ప్లేసు. ఇదొక చాలా బ్యూటిఫుల్ ఫామ్ ఏరియా లాంటిది. ఫామ్ ఏరియానే కాదు, యాక్చువల్గా ఇక్కడ కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు. ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ నుంచి 1 hour జర్నీ అండి. వికారాబాద్ దగ్గర శంకర్పల్లి అనే విలేజ్ దగ్గర ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్యూనిటీ లివింగ్ లాగా ఏర్పడ్డారనమాట. మనం చాలా గేటెడ్ కమ్యూనిటీస్ గురించి విన్నాం కదా, చూసాం మనం. హైదరాబాద్లో చాలా గేటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయి, బట్ ఇది సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఇక్కడ కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ కలిసి ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకున్నారు. నేను అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ కొంచెం ఫార్మింగ్ చేస్తారు అండ్ పిల్లల్ని ఇక్కడే హోమ్ స్కూలింగ్ చేస్తారు వాళ్ళ పిల్లల్ని. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ మేము చూసినవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ నేను సిహెచ్డిహెచ్సి అని చెప్తాను కదా, సో ఆ సిహెచ్డిహెచ్సిలో ఫ్యామిలీస్ అందరం కలిసి మేము ఫ్యామిలీస్ పిల్లలందరూ కలిసి ఇక్కడికి గెట్ టుగెదర్ లాగా వచ్చామన్నమాట. నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ని ఆస్వాదిస్తూ ఒక మంచి టైం స్పెండ్ చేసాము. సో అవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పచ్చని పొలాలు, అందమైన ప్రకృతి, అందులో చాలా అందంగా సౌకర్యంగా ఉండే ఇల్లు, మన పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకున్నా ఎలాంటి భయం లేదనిపించే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, ఇంకా కలుషితం లేని గాలి, పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ వేయకుండా పండించిన పళ్ళు, కూరగాయలు. వింటుంటే చాలా బాగుంది కదా. ఇంకా అందులోనే 4 ఆవులు కూడా. సో ఇవన్నీ వినడానికి చాలా హాయిగా ఉంది కదా. ఇలాంటి ప్లేస్లో మనందరం ఉండాలని ఏదో ఒక మూమెంట్లో కోరుకునే ఉంటాము. ఏ పల్లెటూరుకి వెళ్ళినప్పుడో లేకపోతే అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడో చూస్తే మనకి అబ్బా ఇలాంటి ప్లేస్లో ఉండాలి అనిపిస్తుంది. మళ్ళీ మనం మన రొటీన్లో పడి మన ఇంటికి మనం వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతాము, వదిలేస్తాం కదా. కానీ ఇక్కడ ఒక కమ్యూనిటీ మాత్రం అలా అనుకోలేదు. వాళ్ళు దాన్ని బలంగా నమ్మి అలానే ఉండాలి అనిపించింది వాళ్ళకి. అన్హద్ ఈ కమ్యూనిటీ పేరు. సో వాళ్ళకి అలా బలంగా అనిపించి చిలుకూరు దగ్గరలో ఉంది ఈ ప్లేస్. ఇక్కడ ఒక 18 acres ల్యాండ్ తీసుకున్నారనమాట. తీసుకొని ఇక్కడ ఒక 5 to 6 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. 5-6 ఇల్లు కట్టించుకున్నారు అక్కడ. వాళ్ళు కట్టుకున్నారు యాక్చువల్గా. సో వాళ్ళే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెథడాలజీ యూస్ చేసి కట్టుకున్నారు. ఇంకా అవే కాకుండా కొన్ని కామన్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి కొన్ని కామన్ ఫెసిలిటీస్ అనమాట. ఏంటి అంటే వాళ్ళు కొన్ని వర్క్షాప్స్ని హోస్ట్ చేస్తారు. ఎవరైనా మీనింగ్ఫుల్ యాక్టివిటీ చేయాలి అనుకుంటే, ఒక మీనింగ్ఫుల్ వర్క్షాప్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ప్లేస్ లేకపోతే వీళ్ళు ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు, వెన్యూ ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ కామన్ ఫెసిలిటీస్లో పార్టిసిపెంట్స్కి ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక 5-6 ఇల్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, అది వన్ ఆఫ్ దోస్ హౌసెస్ అనమాట. ఇప్పుడు ఆ ఇంట్లో ఒకసారి చూపిస్తాను, చూసేయండి ఎంత అందంగా ఉందో ఆ ఇల్లు. ఆ కిటికీలోంచి చూస్తూ ఉంటే మంచిగా పొలాలు, చెట్లు కనిపిస్తున్నాయి. ఎంత హాయిగా ఉందో అసలు ఆ విజనే. సో ఈ ఇల్లు మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ యూస్ చేసి కట్టారనమాట. ఎక్కడ ఆర్టిఫిషియల్ పెయింట్స్ యూస్ చేయలేదు, ఆర్టిఫిషియల్ నేచర్కి హార్మ్ చేసే మెటీరియల్ కూడా యూస్ చేయలేదు. మెటీరియల్ ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, పైనుంచి వెంటిలేషన్ ఎలా వస్తుందో. ఇదివరకు మనకి మండువాలోగిలి ఇల్లు అని ఉండేవి కదా, అలా ఉందన్నమాట కన్స్ట్రక్షన్ కూడా. అండ్ చాలా అందంగా కూడా ఉన్నది. మామూలుగా మనం సిటీలో చూస్తే చాలా లైట్స్ కానీ పెయింట్స్ కానీ లేకపోతే టైల్స్, మార్బుల్స్ ఇవన్నీ యూస్ చేస్తేనే ఒక అందం వస్తుంది అన్నట్టు మనకి ఉంది కదా నోషన్. బట్ ఈ ఇల్లు చూడండి, అలాంటివి ఏమీ యూస్ చేయకుండానే ఒక ఎస్థెటిక్ సెన్స్ అనేది ఎంత అందంగా ఉన్నదో. అందులో వీళ్ళు ఏమీ రూమ్స్ కానీ అవి తక్కువ కట్టుకోవడం, కాంప్రమైజ్ అవ్వడం అలా అవ్వలేదు. కానీ ఆ వాడిన మెటీరియల్ నేచర్ ఫ్రెండ్లీ మెటీరియల్ వాడారనమాట. సో ఆ బ్రిక్స్ కలర్ కూడా నేచురల్ బ్రిక్స్ కలరే ఉన్నది, కానీ ఎంత అందంగా ఉన్నదో కదా. సో పైనుంచి చూస్తే ఆ కింద మండువాలోకి అలా కనిపిస్తుంది. ఆ పైనుంచి వెంటిలేషన్ వచ్చేలాగా ఇలా ప్రొవైడ్ చేశారనమాట, సన్లైట్ వచ్చేటట్టు. సో ఇది ఒక డ్యూప్లెక్స్ ఇల్లు లాగా వాళ్ళు కట్టుకున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి, బట్ బ్రాడ్లీ కన్స్ట్రక్షన్ ఏదైతే ప్రిన్సిపల్స్ యూస్ చేశారో ఇదే అనమాట. అండ్ ఇక్కడ ఎవరు ఉంటున్నారు అనే దాని గురించి కూడా చెప్తానండి, ఇది ఎలా స్టార్ట్ అయింది అనేది. ఒక 2 బ్రదర్స్ అనమాట. వాళ్ళు ఇదివరకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసేవారంట. సో తర్వాత వాళ్ళకి ఈ విజన్ ఒకటి వాళ్ళు కలగన్నారు, ఇలాంటి ప్లేస్లో ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి అండ్ నేచర్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ ఉండాలి అనేది వాళ్ళకి ఒక కన్విక్షన్ గట్టిగా వచ్చింది. సో దాన్ని నమ్మి వాళ్ళు ప్రొఫెషన్స్ని కూడా వాళ్ళ జాబ్కి రిజైన్ చేసి వదిలేసి సేవింగ్స్తో ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. తర్వాత
మొత్తం వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి కంప్లీట్గా ఇంటిని నేచర్కి దగ్గరగా నేచర్ ప్రిన్సిపల్స్తో ఎలా కట్టుకోవాలి, ఎకో ఫ్రెండ్లీగా ఎలా కట్టుకోవాలి అనేది వాళ్ళు వర్కౌట్ చేసి ఇక్కడ ఇల్లు కట్టించుకున్నారు. సో ఇంకా తర్వాత వాళ్ళు యాక్చువల్గా ఇది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ నుంచి వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్కి కంప్లీట్గా షిఫ్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇలాంటి ఇల్లు వాళ్ళు ఇక్కడ కట్టారు కదా, ఒక 6 ఇల్లు అలా కట్టారు కదా, వాళ్ళకి బాగా అనుభవం వచ్చింది అండ్ తెలిసింది, దాంట్లో రీసెర్చ్ బాగా చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా ఈ కన్స్ట్రక్షన్ని వాళ్ళు చేపిస్తున్నారనమాట. ఎవరికైనా కావాలి ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళు చేపిస్తున్నారు. ఇక్కడ రూఫ్ చూసారు కదా, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ రూఫ్స్ అని ఇలా వాళ్ళు వర్కౌట్ చేశారు. అవి ఒక మట్టి గ్లాసుల్లా ఉన్నాయి కదా, దాంతో కూలింగ్ అవుతుంది అనమాట. అండ్ ఈ బ్రిక్స్ చూసారు కదా, పోరస్గా అలా ఉన్నాయి. అది ఏంటి అనేది నాకు డీటెయిల్గా తెలీదు, బట్ డిఫరెంట్ మెటీరియల్ అయితే యూస్ చేశారనమాట. దాంతో చాలా అందాన్ని కూడా తెచ్చారు ఇంటికి. అండ్ అదే కాకుండా వీళ్ళు ఇక్కడ నేచర్కి దగ్గరగా ఉండాలి అండ్ వీలైనంత మన పని మనం చేసుకుంటూ మనకు కావాల్సింది మనం పండించుకుంటూ ఉండాలి అనే ప్రిన్సిపల్ని కూడా వీళ్ళు గట్టిగా ఫాలో అవుతూ ఇక్కడ కొంచెం ఫ్రూట్స్, కూరగాయలు కూడా వీళ్ళు పండిస్తున్నారు. ఎక్కువ ఫ్యామిలీస్ లేవు కదా, కాబట్టి మొత్తం ఫార్మింగ్ అయితే వాళ్ళు చేయట్లేదు, మ్యాన్ పవర్ ఎక్కువ లేదు కాబట్టి, కానీ చాలా వరకు ఫ్రూట్స్, కూరగాయలు పండిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్లన్నీ ఫ్రూట్స్ చెట్లు అనమాట. మామూలుగా మనం తోటల్లాగా చూస్తూ ఉంటాం కదా, మామిడి తోట, సపోటా తోట అలా ఒకటే పెడతారు కదా ఒక చోట, కానీ వీళ్ళు ఒక డిఫరెంట్ మెథడాలజీ వర్కౌట్ చేశారు. పర్మాకల్చర్ అంటారంట దాన్ని. అంటే ఒక ఫ్రూట్స్ ట్రీ రిక్వైర్మెంట్ని ఇంకొక ట్రీ ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. ట్రీస్ అన్నీ ఒకదానికొకటి ఫుల్ఫిల్లింగ్గా ఉంటాయి అనేది ఆ పర్మాకల్చర్ ప్రిన్సిపల్. దాంతో వాళ్ళు అక్కడ పురుగు మందులు వేయకుండా ఫ్రూట్స్ని, కూరగాయలని పండిస్తున్నారు. అండ్ ఇది చూస్తున్నారు కదా, రెయిన్ వాటర్ని ఇక్కడ ఇలా కలెక్ట్ చేస్తున్నారు, ఒక వెల్ లాగా తవ్వించి. కింద ఒక స్ట్రీమ్ ఉన్నదంట, వాటర్ స్ట్రీమ్. సో ఎలాగో ఉంది కదా అని అక్కడ దాన్ని ఇంకొంచెం తవ్వించి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాగా అనమాట. వాటర్ చూడండి ఎంత గ్రీనిష్ కలర్లో, అంటే బురద నీళ్ళలాగా అలా లేకుండా ప్యూర్గా ఉన్నాయి. వాటిని తాగొచ్చు అని కూడా అంటున్నారు వాళ్ళు. సో డ్రింకింగ్ వాటర్ అంట అవి. వీటిని అక్కడ పళ్ళకి, కూరగాయలు పండించడానికి ఈ వాటర్ని వాళ్ళు వాడుతున్నారు. సో పిల్లలకి ఇలా కొత్త విషయాలు చూపించాము. పిల్లల వాతావరణంలో చాలా ఆడుకున్నారు, కావాల్సినంత ప్లేస్ ఉన్నది, ఆ పొలాలు, పచ్చదనం చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తూ మేము మా ముచ్చట్లు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. అదే కాకుండా ఇంకా వాళ్ళకి కొన్ని ఆవులు కూడా పెంచుతున్నారు ఇక్కడ. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే కావాలి కదా, బయో ఫెర్టిలైజర్స్ కావాలి. సో గోమూత్రాన్ని అక్కడ బయట ఒక ట్యాంక్లో కలెక్ట్ చేసి బయో ఫెర్టిలైజర్ తయారు చేస్తారంట. అండ్ పాలు కూడా బాగానే వస్తున్నాయి ఇప్పుడు, బయట అమ్మడానికి కాకపోయినా వాళ్ళ రిక్వైర్మెంట్కి వాళ్ళకి పాలు కూడా బాగానే వస్తున్నాయి. అండ్ ఇదంతా అంత ఈజీ ఏం కాదండి. మన ఇంట్లో మనం 4 గెస్ట్స్ వస్తేనే మనకి వండి పెట్టడానికో పని చేయడానికో మనకి అసలు రోజువారీ పనే మనకు అంత కష్టమవుతుంది కదా, ఆఫీస్కి వెళ్ళి వచ్చి పని చేసుకోవాలంటేనే కష్టమవుతుంది. సో అక్కడ వాళ్ళు ఓన్లీ ఇదే కాదు, ఇది హైదరాబాద్కి 1 అవర్లోనే ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్ చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నారు. అండ్ అది కాకుండా ఇందాక చెప్పాను కదా బ్రదర్స్ అని, వాళ్ళైతే సివిల్ ఇంజనీరింగ్లోకి ఇలాంటి ఇల్లు కట్టించడం అనే పనిలోకే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇది కాకుండా హైదరాబాద్లో ప్రొఫెషన్స్ చేసుకునే వాళ్ళు కూడా అక్కడ ఉంటున్నారు. సో ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు అండ్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్లోకి వచ్చి ఇక్కడ వాళ్ళు వర్క్షాప్స్ హోస్ట్ చేస్తారు. కొన్ని కామన్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నాను కదా, ఆ కమ్యూనిటీ కిచెన్ చూసుకుంటారు, వచ్చిన వాళ్ళకి వాళ్ళే ఫుడ్ సర్వ్ చేస్తారు, ఆ ఫెసిలిటీస్ అన్నీ మెయింటైన్ చేస్తారు. ఇదంతా చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. అసలు అంటే ఒక మనిషికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు, ఇవన్నీ చేయడం అంటే మన ఇంట్లో పనులు మనకి చేసుకోవడమే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, అలాంటిది వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళు చేసుకుంటూ అండ్ ఇక్కడ ఉండే సాధక బాధకాలు కూడా తక్కువేమీ కాదండి. అంటే మనకి చూడడానికి ఇంత హాయిగా ఉంటుంది, కానీ ఇది ఈ రూపంలో రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి అండ్ దీన్ని మెయింటైన్ చేయడానికి ఇంకెంత కష్టపడి ఉండాలి. ఇది ఊరికి చాలా దూరం కాబట్టి ఏది కావాలన్నా చాలా కష్టం. సో అవన్నీ కూడా అంత ఈజీ కాదు, దానికి ఒక డ్రీమ్ ఉండాలి, దాన్ని గట్టిగా నమ్మితేనే, బలంగా నమ్మితేనే ఇలాంటివి సాకారం చేసుకోవడానికి ధైర్యం అనేది వస్తుంది. సో ఇలా చేయడానికి కూడా ఒక సాహసము, క్లారిటీ కావాలండి. సో బేసిక్గా వాళ్ళకి అది ఉంది, దాంతోనే ఇవన్నీ వర్కౌట్ చేశారు. అండ్ ఇలాంటి అనుభవం మా ఒక్కరికే ఏం కాదండి, ఇక్కడికి ఎవరైనా వాళ్ళు అన్హద్ వెల్కమ్స్ యూ అని అంటారు. ఎవరు వచ్చినా వాళ్ళు వాళ్ళ ఫెసిలిటీ చూడొచ్చు అండ్ ఎవరు వర్క్షాప్ చేస్తానన్నా అక్కడికి రావచ్చు, ఆర్ క్యాజువల్ విజిట్కైనా ఒకసారి వెళ్ళి చూస్తానన్నా దే వెల్కమ్ యూ. ఎవరైనా వెళ్ళి ఒకసారి అక్కడ చూడొచ్చు ఒక వీకెండ్లో వెళ్ళి. నేను ఆ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీళ్ళ వెబ్సైట్ అన్హద్ వెబ్సైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వర్క్షాప్ హాల్ అని చెప్పాను కదా, ఇదేనండి అది.
సో ఇక్కడ వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మా పిల్లలు ఇంకా మ్యాచ్ చూస్తున్నారు. అప్పుడు వరల్డ్ కప్ అవుతుంది, T20 వరల్డ్ కప్ అవుతుంది, చూస్తున్నారు. అండ్ ఇది కామన్ డైనింగ్ హాల్. అక్కడ వాళ్ళే ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. అక్కడ రెసిడెంట్సే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఓపిక అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ అంత పేషెంట్గా ఆతిథ్యం ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడికి దగ్గరలోనే అనంతగిరి హిల్స్ అని ఉన్నది. సో అక్కడ అనంత పద్మనాభ స్వామి గుడి ఉన్నది, ఇంకొక శివాలయం కూడా ఉన్నది. ఆ హిల్స్ అక్కడ కూడా ఒక ఫారెస్ట్ లాగా, డెన్స్ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. మనకి దగ్గరలోనే ఒక డెన్స్ ఫారెస్ట్ ఉన్నట్టు అనిపించింది. సో ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్ అని ఉంది అనంతగిరి హిల్స్ దగ్గర. అక్కడి నుంచి పుట్టిందంట. అది ఒక చిన్న డ్రైనేజ్ లాగా ఉన్నది అంతే. సో అది కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడికి వెళ్తే, వికారాబాద్ కనుక వెళ్తే ఇది కూడా దగ్గరలోనే, జస్ట్ 1 అవర్లోనే ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళాము మేము నెక్స్ట్ డే మార్నింగ్. వీకెండ్ వెళ్ళాము యాక్చువల్గా. సో సండే మార్నింగ్ ఈ అనంతగిరి హిల్స్కి వెళ్ళాము. ఆ గుడిలు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అన్హద్కి చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నామండి. నేను CHDHC అని చెప్తాను కదా, ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. సో ఇక్కడ CHDHC కూడా వాళ్ళు వెన్యూ ప్రొవైడ్ చేస్తారు. CHDHC అంటే జీవన్ విద్య వర్క్షాప్స్ కూడా అక్కడ కండక్ట్ చేస్తారనమాట. సో నేచర్కి దగ్గరలో మంచిగా అక్కడ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అంటే CHDHC వెబ్సైట్ కూడా నేను లింక్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ వర్క్షాప్ జరిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఎప్పుడు వర్క్షాప్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ని CHDHC వెబ్సైట్లో ఇస్తారు. సో నేను డిస్క్రిప్షన్లో 2 వెబ్సైట్స్ ఇస్తాను, అన్హద్ అండ్ CHDHC, 2 ఒకసారి చెక్ చేసేయండి. సో వాళ్ళు మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయడము, ఇంకా అకామిడేషన్ ప్రొవైడ్ చేయడము, ఇంత మంచి ఫెసిలిటీస్ని చూపించడము, అదే కాకుండా ఇంకా ఓపిక్గా మా క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేశారండి. వెళ్ళిపోయే ముందు మేము వాళ్ళతో కాసేపు కూర్చొని మొత్తం మా డౌట్స్ అన్నీ అడిగామన్నమాట. అంటే అసలు ఎలా, ఇది మీరు ఈ కన్విక్షన్ ఎలా వచ్చింది, ఇది ఎలా సస్టైన్ అవుతుంది, ఇక్కడ ఉండే సాధక బాధకాలు ఏంటి, అవన్నీ వాళ్ళని అడిగితే చాలా ఓపిక్గా ఆన్సర్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. అంటే చాలా క్లారిటీగా మాట్లాడారు వాళ్ళు. సస్టైన్ అవుతుందా లేదా అంటే ఇట్స్ అప్ టు ద చిల్డ్రన్ అని. అండ్ ఇక్కడ పిల్లలకు కూడా వాళ్ళు హోమ్ స్కూలింగ్ చేస్తారని చెప్పాను కదా, ప్రైమరీ స్కూల్ వరకు వాళ్ళు హోమ్ స్కూలింగ్ చేస్తున్నారు, పెద్ద పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని వాళ్ళకి బేసిక్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారండి. లైక్ ఈ సోప్స్ వాళ్ళే చేశారు అక్కడ పిల్లలు. సోప్స్, పౌచెస్, కొన్ని జామ్, కుకీస్ అలాంటివి వాళ్ళు ప్రిపేర్ చేసి అక్కడ సేల్కి పెట్టారనమాట. చిన్న స్టోర్ లాగా. వెళ్ళే ముందు అది ఓపెన్ చేస్తే మనం అక్కడ తీసుకోవచ్చు అనమాట. జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పిల్లల్ని, వాళ్ళకి బేసిక్ స్కిల్స్ నేర్పించారు. అండ్ ఈ అన్హద్ కమ్యూనిటీ వాళ్ళు చాలా వెల్కమింగ్గా ఉన్నారండి. 18 acres ల్యాండ్ అని చెప్పాను కదా, అక్కడ ఇంకా కూడా ఎవరైనా లైక్ మైండెడ్ పీపుల్ జాయిన్ అవుతారు అంటే వాళ్ళు దే వెల్కమ్ యూ. సో మీరందరూ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ ప్లేస్ని. మేబీ మీ ఫ్యూచర్ ప్లాన్స్కి పనికొస్తుందేమో. సో ఇలాంటి అనుభవాలతో, మంచి అనుభవాలతో మేము మళ్ళీ సండే ఈవినింగ్ ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. సో అది మా విజిట్, మా ఫ్యామిలీ గెట్ టుగెదర్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ప్లేస్ ఎలా అనిపించింది కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సరే అండి, ఉంటాను మరి. బాయ్.